హలో అండి, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇక్కడైతే పల్లి ఉండలు చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసామండి పిల్లలకి స్నాక్స్ కోసం అనేసి. నేనైతే పల్లీలు వేయించి పొట్టు అయితే తీస్తున్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా బెల్లం అయితే తరుగుతున్నాడు అనమాట. 4 కప్పుల పల్లీలకి 3.5 కప్పు బెల్లం అయితే తీసుకొని చేస్తున్నానండి. మీకు ఫుల్ వీడియో కావాలి ఈ పల్లి ఉండలది అంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. డిస్క్రిప్షన్లో అయితే ఫుల్ వీడియో లింక్ కూడా ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. సో పల్లి ఉండలు చేయడం ఏమో కానీ మా ఆయన అయితే గరిట అయితే విరిచేశారు. ఏం జరిగింది ఏంటనేది వీడియో అయితే కంటిన్యూగా చూడండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ మా హస్బెండ్ అయితే నేను చేస్తానులే పాకం, నేను పడతాను, నాకు నేర్పించని చెప్పేసి మా హస్బెండ్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత వేరే గిన్నెలకి ఫిల్టర్ చేసి పాకం వచ్చేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అయితే కలుపుతూ ఉండాలి. సో వాటర్లో వేసి చెక్ చేసినప్పుడు గట్టిగా అయిపోతే బెల్లం అంతా కూడా మనకి పాకం అయితే కరెక్ట్గా వచ్చినట్లు. సో పాకం అయితే వచ్చేసిన తర్వాత పల్లి ఉండలు అయితే పల్లీలు అయితే వేసేసానండి. ఇంకా మా ఆయన అయితే నేను చెప్పాను ఆల్రెడీ, సో గరిట వేరే తీసుకో అయితే విరిగిపోతుందని చెప్పేసి, ఆయన కూడా వినలేదు, అదే గరిటతో కలిపాడు, అదైతే విరిగిపోయింది అనమాట. తర్వాత చేంజ్ చేశారు. అరే నువ్వు వంట చేయడం ఏమో కానీ మొత్తానికి గరిటే విడగొట్టేసావు కదా అని చెప్పేసి కొద్దిసేపు అయితే మేమిద్దరం వాదించుకున్నాము. సో మొత్తానికి అయితే పల్లి ఉండలకైతే పాకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇద్దరం కూర్చొని అయితే ఉండలు అయితే చుట్టేస్తున్నాం అనమాట. పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇక్కడ మరో కోతి పని అయితే చేస్తున్నారనమాట మా పిల్లలు, మా ఆయన. సో పల్లి ఉండను బాల లెక్క ఆడుతున్నారనమాట. ఆడుతూ ఆడుతూ మూతికేసి కొట్టుకున్నాడు, అక్కడైతే కొంచెం గాయమైంది. సో మా బాబు అయితే మళ్ళీ ఇస్తున్నాడు అనమాట, క్యాచ్ చేయాలి మళ్ళీ అనేసి. సో ఇలా చేస్తారు మా పిల్లలు అయితే. మొత్తానికి పల్లి ఉండలు అయితే రెడీ అయిపోయింది. మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.